యాక్షన్. పూరి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్నారని అందరికీ తెలుసు. కానీ పూరి బాలకృష్ణను ఎలా చూపిస్తాడో అని అభిమానులు ఊహాగానాలు మొదలయ్యాయి. దీనివల్ల సినిమా పైన క్యూరియాసిటీ పెరిగిపోయింది. శాతకర్ణి సినిమాకి ప్రశంసలు రావడంతో ఈ సినిమా పైన బయ్యర్లు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పూరి తన స్టైల్లో కథని పూర్తి చేయడమే కాకుండా చాలా వేగంగా షూటింగ్ పనుల్లో కూడా వేగం పెంచాడు. సినిమా ముహూర్తం రోజే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి మళ్లీ తన ప్రత్యేకతని పూరి జగన్నాథ్ చాటి చెప్పుకున్నారు. కానీ పూరి సినిమా తీసే విధానం అందరినీ భయపెడుతోంది. దానికి కారణం మార్చి 31న రిలీజ్ అయిన రోగ్ సినిమా ఫ్లాప్ అవడంతో ఇక బాలకృష్ణతో తీస్తున్న సినిమా ఏమవుతుందో అని అభిమానుల్లో భయం మొదలైంది. ఇదిలా ఉంటే కృష్ణవంశీ దర్శకత్వంలో బాలకృష్ణ రైతు సినిమా కూడా మొదలుపెట్టాడు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు చిత్ర యూనిట్. అయితే నటసింహం నందమూరి బాలకృష్ణతో నటించే ఛాన్స్ వస్తే ఏ భామ వదులుకోదు. కానీ అందాల తమిళ భామ కీర్తి సురేష్ మాత్రం బాలయ్య సరసన నటించే ఛాన్స్ వస్తే మరో మాట లేకుండా నో చెప్పేసి అవమానించింది. అయితే ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కాస్త సీరియస్ కావడంతో వెంటనే తన పొరపాటుని సవరించుకొని బాలయ్య సార్తో సినిమా చేయడం అంటే నాకు కూడా ఇష్టమే, కానీ కెరియర్ ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడే సీనియర్ హీరోల సరసన నటిస్తే ఇక అన్ని పాత్రలు కూడా ఇలాంటివే వస్తాయని, అందుకే బాలయ్య సినిమాకు నో చెప్పారని, అయితే భవిష్యత్తులో తప్పకుండా బాలకృష్ణ సార్తో నటిస్తారని అంటోంది కీర్తి సురేష్. నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ఆ సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దాని తర్వాత ఈ భామకు తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయి, కానీ అంత తొందరగా అంగీకరించడం లేదు. బాలయ్య కృష్ణవంశీ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేస్తే నో చెప్పేస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రైతు సినిమాలో అమితాబ్ ఒక కీలక పాత్ర చేయబోతున్నారని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.